స్టేట్ వైడ్ కొన్ని స్కూళ్ళల్లో కొన్ని హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 48 మంది దాదాపు 48 మంది చనిపోయారు. కొంతమంది సూసైడ్ చేసుకుని 25 మంది సూసైడ్ చేసుకుని కొంతమంది ఫుడ్ పాయిజన్ అయితే చనిపోయారు. అసలు ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి స్టేట్ వైడ్ గురుకుల బాట అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం. దానిలో భాగంగా నిన్న కొన్ని విజిట్ చేసినాం. సరే మీకు కూడా సర్క్యులర్ ఇచ్చేది, మీకు సర్క్యులర్ ఇచ్చేది మేము రామోదంటాం. మేమేమంటామంటే మీ దగ్గర కొద్దిగా సమస్యలు లేకపోతే మాకు చెప్పండి, సమస్యలు లేవని రాసు, సమస్యలు ఉంటే ఉన్నాయని మేము రాసుకోవడానికి మేము వచ్చినాం తప్ప మీరేంది మీకు పై ఆఫీసర్లు స్టేట్ వైజ్ ఒక సర్క్యులర్ జారీ చేసి ఎవరు రానియొద్దు అని చెప్పారు. ఇది ఎవరు రానియొద్దు అంటే లోపల ఏ సమస్య ఉందో మాకు తెలియపాయి. ఎట్లా తెలుస్తుంది? మీరు ఎవరు రానియకపోతే అన్ని మంచిగా ఉండేది సార్ అంటే సరే జరుగుతున్నాయి కొన్ని. ఇప్పుడు మొన్న నిజామాబాద్లో ఒక అమ్మాయి, మొన్న మహబూబ్నగర్లో 10th క్లాస్ అంటే మిడ్ డే మీల్స్ హై స్కూల్లో అమ్మాయి ఫుడ్ తింటే వినండి మేడం, ఇది తింటే మిగతా నాయకులు ఏం మాట్లాడతారు? తను బేకరీలో తిన్నది ఒక ఆయన మాట్లాడతారు, తను రెస్టారెంట్ తింటే ఫుడ్ పాయిజన్ రకరకాలుగా అదే కలెక్టర్ గారు ఇచ్చిరా, మీ ఆఫీసర్ ఇచ్చిరా, పొలిటికల్ లీడర్లు ఇచ్చిరా. కాబట్టి మేమేం చేసినామంటే యాజ్ విద్యార్థి సంఘంగా, ప్రతిపక్షంలో ఉన్న విద్యార్థి సంఘంగా గతంలో గురుకులాలు అనేది ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ లేవు. ఇలా దాదాపు కొన్ని ఇప్పుడు నిన్న ఏది భువనగిరి స్కూల్కి పోతే భువనగిరిలో ఇంటర్మీడియట్లో 17 మంది స్ట్రెంత్ ఉంది. మీరు కూడా కనుక్కోండి. ఎస్సీ గురుకులంలో 40 మందికి అవుట్ ఆఫ్ 40 మెంబర్స్ 17 మెంబర్స్ ఉన్నారు. ఇంతమంది స్కూల్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్లో ఎంత 40 అవుట్ ఆఫ్ 40కి 17 మెంబర్స్ ఉన్నారు. దాదాపు 50% డ్రాప్ అవుట్ అయ్యారు. ఎందుకు డ్రాప్ అవుట్ అవుతారంటే అక్కడ 2-3 ఇష్యూస్ చెప్పింది. ఎందుకు ఇట్లా గతంలో మీరు గురుకులాలలో గత 10 సంవత్సరాలు గురుకులాలలో ఉన్నప్పుడు గురుకులాలలో ఏంటంటే సీట్ల కోసం మీ దగ్గర వచ్చు. మీకు అసలు అన్ని రికమెండేషన్ చాలా రికమెండేషన్ వచ్చినా కూడా వేకెన్సీ లేకపోయాయి. మీ దగ్గర ఇప్పుడు వాస్తవానికి డ్రాప్ అవుట్ అవుతారా లేదా? డ్రాప్ అవుట్ అవుతుంది మేడం, ఓవరాల్గా సరే డ్రాప్ అవుట్ అవుతుంది మేడం. డ్రాప్ అవుట్ అవుతున్న సందర్భంగా ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి పేరెంట్స్ మీద ఒత్తిడి జరుగుతుంది. ఒత్తిడి జరిగి మాకు ఆ స్కూల్కి పోలేం, పలానా స్కూల్కి పోలేం, మేము ఇబ్బంది అవుతుంది అక్కడ, మాకు తప్పదు అని వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తే మాకు నారాయణ శ్రీ చైతన్య అని చెప్పేసి మళ్ళీ నారాయణ శ్రీ చైతన్య మళ్ళీ కార్పొరేట్ విద్యా వ్యవస్థ కూడా మళ్ళీ పెంచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ప్రక్షాళన చేయడానికి మేము దాదాపు అన్ని 33 జిల్లాలకు అన్ని విద్యార్థి సంఘాలుగా అంటే మేము విద్యార్థులుగా బయలుదేరాం. కాబట్టి మేము ఇక్కడ ఉన్న సమస్యను మీరేమైనా ఉంటే చెప్తే మేము రాసుకుంటాం. మేము రానియం మా సార్ చెప్పిన అధికారులు అంటే మేము సరే మేము ఎట్లా పోవాలో ఎట్లా రావాలో ఇలా కాకపోతే 1 వీక్ మూసుకుంటుండొచ్చు, తర్వాత కూడా సమస్యను కంటిన్యూగానే ఉంటుంది. ఇలా 1 వీక్ మీకు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు, మీకు ఎన్ని రోజులు ఉంటే మేము ఎన్ని రోజులు తింటే అన్ని రోజులు పని చేయొచ్చు. తర్వాత అయితే మా లోకల్ విద్యార్థి నాయకులు ఉంటారు ఇక్కడ రెగ్యులర్గా. సరే ఎవరు చేసినా కూడా మీరు చేసినా మేము చేసినా విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. కాబట్టి మేము అడిగేది ఏంటంటే చాలా మంది డ్రాప్ అవుట్ అవుతారు. కాబట్టి డ్రాప్ అవుట్ గల కారణాలు ఏంటి? మీ దగ్గర స్ట్రెంత్ ఎంత ఉంది మేడం? ఇప్పుడు స్ట్రెంత్ ఫుల్ స్ట్రెంత్ ఉందా? ఎంత ఉంది మేడం స్ట్రెంత్? రాసుకోండి ఒకసారి. స్ట్రెంత్ ఎంత మేడం? ఫుల్ స్ట్రెంత్ మేడం. స్ట్రెంత్ కూడా చెప్పరా మేడం? స్ట్రెంత్ కూడా చెప్పరా? లోపలికి ఏమొస్తుంది చెప్పకుండా ఆన్లైన్లో కూడా ఉంటుంది స్ట్రెంత్. అలాంటి చీకటి మౌల్లో బొమ్మల రామలో ఆలేరు కాన్సెస్లో జ్యోతిరావు పూలే స్కూల్లో ఎంత బీసీ సంబంధించిన జ్యోతిరావు పూలే స్కూల్ అండ్ కాలేజీలో ఎంత స్ట్రెంత్ ఇంటర్మీడియట్ వరకు 10+2 మేడం ఎంత స్ట్రెంత్ ఉందంటే ఆన్లైన్లో కూడా వస్తుంది కదా. మీరు అంతా అఫీషియల్గా ఉంటుంది కదా డేటా. నువ్వు రేఖనే గేట్ తీస్తలేరా? మా మోడల్ పార్టీ వచ్చింది థియేటర్ ఎంత మేడం? స్ట్రెంత్ ఎంత? ఎంత మేడం చెప్పడానికి భయపడుతుంది మేడం.